ఎవరికి వాళ్ళు అనుభవించేది, ఎదుటి వాళ్ళకి తెలియంది ఒక లక్షణం ఉంది. ఇదే శరీరంలో వేడి పెరిగిపోవటం. ఒంట్లో ఏదో తెలియని సెగ, పైకి కనిపించని మంట లోపల లోపలే చాలామందిని దహిస్తూ ఉంటుంది. చల్లదనం కోసం చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వేడి నీడలో సేదతీరలేని ఒక అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. నిశ్శబ్దంగా మొదలై నెమ్మదిగా ఆరోగ్యాన్ని హరించే ఈ అగ్నికీలలే శరీరంలో పెరిగిన వేడికి సంకేతాలు. మీ శరీరం ఎప్పుడు కూడా నిప్పుల కొలిమిలాగా మండుతూ ఉంటుందా? చెమటలు కారిపోతూ ఉంటాయా? గొంతు పిడచకట్టుకుపోయి ఎప్పుడూ ఏదో ఒకటి తాగాలి అని అనిపిస్తూ ఉందా? ఒంట్లో ఏదో ఒక తెలియని ఆవిరి వస్తూ ఉంటుందా? అదే శరీరంలో వేడి పెరిగిపోవటానికి ఒక సంకేతం. దీనికి పరిష్కారాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శరీరంలో అగ్ని కీలలు ఇవి దహిస్తూ ఉన్నప్పుడు, ఆరోగ్యం పైన దాడి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, ఎలా సేదతీరాలి, ఈ ఎండాకాలం మీకు అవసరమైనటువంటి అనేక చిట్కాలని, అనేక సంగతుల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన జీర్ణక్రియకి, జీవక్రియకి, శరీరంలో జరిగేటువంటి రసాయనిక మార్పులకి, సక్రమమైనటువంటి నిర్వహణకి, వాటి మేనేజ్మెంట్కి శారీరక ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం. ఈ ఉష్ణోగ్రతను నియంత్రించడం కూడా అవసరం. అంటే వేడి అనేది ఒక రకంగా అవసరమే. కానీ ఈ వేడి అవసరానికి పెరిగిపోతే, అవసరానికి మించి పెరిగితే ఆయుర్వేదం దీన్ని పిత్తదోషం, పిత్త ప్రకోపం అని చెప్తుంది. ఆధునిక విజ్ఞానం కూడా దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని హెచ్చరిస్తూ ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాలు వేల ఏళ్ల క్రితమే శరీరానికి చలవ చేసేటటువంటి చక్కని ఆహారాలని చెబుతూ వాటి ప్రాముఖ్యతని నొక్కి చెప్పాయి. అతి సర్వత్రా వర్జయేత్ అంటే దేన్నైనా సరే మితంగానే తీసుకోవాలి అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. శరీరంలో పెరిగినటువంటి ఈ వేడి అనేది ఇతర కాంప్లికేషన్స్కి దాడి తీస్తుంది. మెయిన్గా వాపు అంటే ఇన్ఫ్లమేషను, ఇలాంటి ప్రక్రియలని ప్రేరేపిస్తుంది. దీంతో క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలపు సమస్యలకు ఇది దారితీస్తుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇప్పుడు మీరు అనేక విలువైనటువంటి అంశాలని, ఆరోగ్య రహస్యాలని తెలుసుకోబోతున్నారు. అసలు శరీరంలో వేడి అనేది ఎందుకు పెరుగుతుంది, ఏ ఆహారాలు ఈ వేడిని పెంచుతాయి, ఇంకా ఎలాంటి ఆహారాలు తగ్గిస్తాయి, వేడి పెరిగిందని తెలిపేటువంటి లక్షణాలు ఏమిటి, దాన్ని అదుపులో ఉంచకపోతే వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి, ఈ విషయాల్ని చాలా విపులంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రధానంగా శరీరంలో వేడి పెరిగింది అని తెలుసుకోవటానికి ఎలాంటి సంకేతాలు మీకు సహాయపడతాయి, ఇది తెలుసుకుందాం. ఒంట్లో వేడి పెరిగింది అనడానికి శరీరం కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలను పంపుతూ ఉంటుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఆ ముప్పు అనేది వస్తుంది. ఏమిటివి? ఒకటి, అతిగా వేడిగా అనిపిస్తూ ఉండటం. శరీరం ఎప్పుడు కూడా వెచ్చగా, ఒక్కొక్కసారి జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ థర్మామీటర్తో చూస్తే మామూలుగానే ఉంటుంది. సబ్జెక్టివ్ సిమ్టమ్ ఇది. అలాగే విపరీతమైన చెమటలు కారుతూ ఉంటాయి. ఏ కాస్త పని చేసినా కానీ, ఏ కాస్త ఎండలోకి వెళ్ళినా కానీ చెమటలు ధారగా కారుతూ ఉంటాయి. ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా ఇలాగ తలలోంచి చెమటలు కారుతూ ఉంటాయి. ఈ చెమట దుర్వాసనతో కూడి ఉంటుంది. అలాగే తీవ్రమైన దప్పిక ఉంటుంది. అంటే ఎన్ని నీళ్లు తాగినా కానీ ఆ దప్పిక తీరదు. ఎంత నీళ్లు తాగినా కానీ ఇంకా దప్పికగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి తాగాలన్న తపన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఎండను తట్టుకోలేకపోవటం కూడా ఒక ముఖ్య లక్షణం, వేడి పెరిగిందంటానికి సూచన. ఎండలోకి వెళ్ళారనుకోండి, ఇక మొహం ఎర్రబడుతుంది. అలాగే ఆఖరికి హీట్ ర్యాష్ అంటే దద్దులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైనది కళ్ళు మంటగా అనిపిస్తాయి. ఎందుకంటే ముందుగా హీట్కి ప్రభావితమయ్యేది కళ్ళు, కాబట్టి ఎరుపు జీరల్ని సంతరించుకుంటాయి. అలాగే చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. ముఖం పైన, శరీరం పైన ఒక రకమైన నల్లటి మచ్చలు వస్తాయి. అంటే హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. మొటిమలు, నీటి పొక్కులు, ఇలాంటివి, చెమట పొక్కులు ఇలాంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అన్నిటికీ మించి అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ హస్తపాద తల దాహం అంటాను దీన్ని. అంటే ఒక అగ్గి మీద పెట్టినట్టుగా మండుతున్న అనుభూతి కలుగుతుంది. అలాగే కళ్ళలో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కళ్ళు ఎర్రబడతాయి, దురద, మెరమెరలాడటం, మంటగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా ముందుగా ప్రభావితం అయ్యేది జుట్టు చిట్లుతుంది. జుట్టు సమస్యలు వస్తాయి. అంటే చిన్న వయసులోనే జుట్టు నెరవటం, జుట్టు విపరీతంగా రాలిపోవటం, ఇలాంటివి కూడా వేడి వల్ల జరుగుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటే ఎక్కువ అవుతాయి, రక్తస్రావం అవుతుంది. మెయిన్గా మహిళల్లో ఈ మెన్సెస్ టైంలో అధిక ఋతుస్రావం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే పైల్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వేడి పెరిగింది అంటానికి. అలాగే జీర్ణక్రియ సంబంధ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఎసిడిటీ, అమలపిత్తం అని, అలాగే పుల్ల తేనుపులు రావటం, ఎదలో గాలటం, ఛాతిలో మంటగా అనిపించడం, నోటిపోత,
ఇవన్నీ కూడా వేడి లక్షణాలే. ఇవన్నీ వేడి పెరిగింది అనడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు. వీటి ద్వారా మీరు గ్రహించాలి. అలాగే మానసిక స్థితి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే చిన్న విషయాలకి చిరాచిరాగా అనిపిస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా శరీరంలో వేడి పెరిగింది అనడానికి సూచనలు. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లక్షణాలన్నీ ఒకేసారి అందరిలోనూ ఒకే విధంగా కనిపించాల్సిన అవసరం లేదు. ఆ బాడీ టైప్స్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో 2 లేదా 3 లక్షణాలు కనిపించినా మీ శరీరంలో వేడి పెరిగింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు ఈ వేడి ఎందుకు పెరుగుతుంది? ప్రధాన దోషి ఎవరు? ఇది మీరు తెలుసుకోవటం అవసరం. శరీరంలో వేడి పెరిగింది అనడానికి మనం చెప్పుకున్నట్టుగా చాలా కారణాలు ఉంటాయి. కానీ ప్రధాన దోషి మాత్రం అది మన ఆహారం. మనం రోజు తినేటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో విపరీతమైన వేడిని పెంచుతాయి. అంటే థర్మోజెనిక్గా ఉంటాయి ఇవి. అంటే ఆ హీట్ని ఇది పెంచుతూ ఉంటాయి. ఆయుర్వేద పరిభాషలో వీటిని ఉష్ణవీర్య ద్రవ్యాలు అని అంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి వేడి చేసేటువంటి ఆహారాలు తిన్నారనుకోండి, అప్పుడు శారీరక ఉష్ణోగ్రత మరింత పెరిగినట్టుగా మీకు ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే మెటబాలిక్ హీటు అనేది, మెటబాలిక్ రేటు అనేది పెరుగుతుంది. ఆయుర్వేద ప్రకారంగా ఇది పిత్త దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. ఆధునిక శాస్త్రంలో కూడా కొన్ని ఆహారాలు జీర్ణమయ్యేటప్పుడు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. ఇవి జీవక్రియల తాలూకు వేగాన్ని పెంచి వేడిని పుట్టిస్తాయని చెప్తుంది. హై కెలారిఫిక్ వాల్యూ వీటికి ఉంటుంది. సరే, మరి ఈ వేడిని పెంచేటువంటి ఇబ్బంది పెట్టేటువంటి ఆహారాలు ఏమిటి? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. అంటే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం. వీటిని మన ఆహారం నుంచి మీరు తొలగించారనుకోండి, శరీరంలో వేడి అనేది ఆటోమేటిక్గా అదుపులోకి వచ్చేస్తుంది. దీనివల్ల మీరు ఎదుర్కొన్న లక్షణాలు కూడా వాటంతా అవే తగ్గటం మొదలు పెడతాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, మన ఇండియన్స్కి బాగా ఇష్టమైనది ఏమిటి అంటే ఎర్ర కారం పొడి. శరీరంలో వేడిని చాలా వేగంగా పెంచేటటువంటి వాటిలో మొదటిది మనం రోజు తినేటటువంటి ఎర్ర కారం పొడి. చాలామందికి ఇది నిత్యం అలవాటు. ఏంటంటే బాగా ఎర్రగా మామిడికాయ పచ్చడో లేకపోతే కారం అన్నం ఇలా తింటూ ఉంటారు, వెల్లుల్లి కారం ఇట్లాంటివి. మీరు గమనించే ఉంటారు, బాగా కారంగా ఉండేటువంటి భోజనం చేసిన మరుసటి రోజు దాని ప్రభావం మీ మీద కనిపిస్తూ ఉంటుంది. మలద్వారంలో మంట, దురద ఇలాంటి అనుభవం అవుతూ ఉంటాయి చాలామందికి. ఎందుకంటే ఎర్ర కారం చాలా తీక్ష్ణమైంది, అలాగే వేడిని కూడా కలిగిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దీంట్లో క్యాప్సిసిన్ అని ఆ కారానికి కారణమైనటువంటి ఒక రసాయనం ఉంటుంది. ఆ రసాయన పదార్థం వల్ల ఈ వేడి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎంత వేడంటే లోపల పేగుల పొర ఉంటుంది కదా, దాంట్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్రకారాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కడుపులో పుండ్లు, అల్సర్స్ ఇలాంటివి ఒకవేళ ఉంటే అవి పెరిగిపోతాయి. అయితే కారం లేకుండా మరి కూడా చాలా చప్పగా ఉంటుంది, రుచిగా ఉండదు. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దీనికి బదులుగా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని వస్తువులు మీరు వాడుకోవచ్చు. వాటి వల్ల రుచి తగ్గదు, శరీరంలో వేడి కూడా పెరగకుండా ఉంటుంది. ఏమిటివి? ఒకటి పచ్చిమిరపకాయలు, అలాగే ఇంకోటి మిరియాల పొడి. అసలు మీకు ఒక విషయం తెలుసో లేదో, నిజానికి ఈ మిరప మంది కాదు, మనం అనాదిగా వాడుతుంది మిరియాలు. అందుకే భారతీయులకి మిరియాలు తిన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత కారం వచ్చిన తర్వాత ఎసిడిటీలు ఇవన్నీ పెరిగిపోయాయి. ఏదేమైనా ఒకవేళ కారం తినాలనుకుంటే ఒక ఆప్షన్ ఏంటంటే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలలో చాలామంది ఇష్టపడేది ఆ వాసనని. కాబట్టి ఆ పచ్చిమిరపకాయని నిలువుగా చీల్చి గింజలు తీసేసి దాన్ని మీరు కూరలో వేసుకున్నారనుకోండి, మీకు కారపు రుచి ఉంటుంది, అదే సమయంలో వేడి పెరగకుండా ఉంటుంది. మీరు బాగా కారాన్ని ఇష్టపడుతూ ఉంటే కొద్ది మొత్తాలలో పచ్చిమిరపకాయలని, అలాగే నల్ల మిరియాలను కూడా కొద్ది మొత్తాలలో వీటి పొడిని వాడుకుంటూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు క్రష్ చేసి వాడుకుంటూ ఉండాలి మిరియాలని. ఈ రెండింటిలో కూడా ఘాటు ఉంటుంది, కానీ ఎర్రకారం లాగే శరీరంలో వేడిని పుట్టించవు. ఎందుకంటే ఎర్రకారంలో ఉండేటటువంటి వేడికి కారణం క్యాప్సిన్ అనుకున్నాం కదా. మరి నల్ల మిరియాలో ఏముంటుంది? క్యాప్సిసిన్ ఉండదు. మరి ఏముంటుంది? దానికి బదులుగా పైపరిన్ అని ఒక ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. పైపరిన్ కూడా కొంత వేడిని కలగజేస్తుంది, కానీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపును మాత్రం ఇది కలిగించదు. పైగా వాపును కలిగించకపోగా ఈ పైపరిన్ ఏం చేస్తుంది? వాపును తగ్గిస్తుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం దీనికి ఉంటుంది. అందుకే ఈ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, డయాబెటీస్ అంటే మధుమేహం ఇలాంటి వాటిలలో పోరాటానికి ఈ మిరియాలు సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తుందని ఈ మధ్య శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. ఇక పచ్చిమిరపకాయలు, ఇవి మామూలుగా వీటిని తర్వాత పండుతాయి, తర్వాత ఎండుతాయి. ఎండినప్పుడు పండు మిరపకాయలు కాస్త ఎండు మిరపకాయల కింద మారతాయి. ఇలా మారే ప్రక్రియలో దాంట్లో విపరీతంగా ఈ కారం అనేది పెరిగిపోతుంది. కాబట్టి సహజంగానే ఎర్ర మిరపకాయలలో వేడి, దాంతోపాటు క్యాప్సిసిన్ అనేది ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు వాటిని పొడిగా దంచుతారు. దంచడం వల్ల ఇంకా వేడి పెరిగిపోతుంది, ఎందుకంటే కాంటాక్ట్ ఏరియా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక టీ ఉందనుకోండి, దాన్ని ట్యాబ్లెట్ లాగా వేసుకున్నారనుకోండి, కాంటాక్ట్ ఏరియా తగ్గుతుంది. అదే పొడిలాగా వేసుకున్నారనుకోండి, కాంటాక్ట్ ఏరియా పెరుగుతుంది. అందుకే ఆయుర్వేదంలో వటులు
గుటికలు వీటికంటే కూడా పొడులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఆ పొడిని నోట్లో పెట్టుకొని మింగినప్పుడు కాంటాక్ట్ ఏరియా ఎక్కువగా ఉండి అది శరీరంలోకి బాగా విలీనం అవుతుంది టాబ్లెట్ వేసుకునేదానికంటే. అది పొడిలో ఉండేటటువంటి ప్రత్యేకత. ఇక్కడ ఈ కారాన్ని పొడిగా తయారు చేసుకుని వాడుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయ ఏమో అది తోలు కింద వాడుకుంటాం, కానీ ఎండు మిరపకాయ పొడిగా వాడతాం. దాంతో దాని ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు ఎర్ర కారాన్ని పొడిని మానేసి చూడండి, మీ శరీరంలో వేడి తగ్గటం మీరు గమనిస్తారు. శరీరంలో వేడి లక్షణాలు దాని అవే దీంతో తగ్గుతాయి. ఇది మామూలుగా చెప్పుకునేదే కాదు, మీకు చాలా అనుభవం కూడా. మన భారతీయులకి ఇదంతా కూడా అనుభవమే, చెప్తే తెలిసేది కాదు, ఇది ఎవరికి వాళ్ళు అనుభవించేది. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత చెప్పుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ గురించి. అంటే ఈ ఎండు ఫలాలు, మామూలుగా బాదం పప్పు, వీటిని అన్నింటినీ ఒక సూపర్ ఫుడ్ అని అంటూ ఉంటాం. నిజం కూడా ఇది నిజానికి. అంటే మెదడు చురుగుదనాన్ని పొందాలన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ లాంటివి తగ్గించుకోవాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండాలన్నా ఇలాంటప్పుడు బాదంని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అందరూ చేసేది ఇది. అయితే బాదం కూడా వేడి పుట్టించేటువంటి డ్రై ఫ్రూట్. దీంట్లో కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ, అంటే క్యాలరీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా నానబెట్టకుండా తిన్నప్పుడు ఈ వేడి ఇంకా పెరుగుతుంది. ఎండు బాదం పప్పులు తిన్న మరుసటి రోజు చాలామందికి నోటిపోత వస్తూ ఉంటుంది. చాలామంది గమనిస్తూనే ఉంటారు. కొంతమందికి కడుపులో అసౌకర్యంగా ఉంటుంది, మరి కొంతమందికి మొటిమలు కూడా వస్తాయి. అలాగే ఈ పల్లీలు కూడా అంతే. అది తిన్నప్పుడు రెండో రోజు పైత్యం చేయడం చాలామంది గమనిస్తుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ బాదం ఆరోగ్యకరమైందే, కానీ నానబెట్టకుండా తిన్నప్పుడు అది సరిగ్గా జీర్ణం కాదు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి దారితీస్తుంది. ఈ దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వేరుశనగలు కూడా అంతే. వేరుశనగల్ని మన పూర్వకాలంలో ఒకవేళ వేరుశనగలు పచ్చడి లాంటివి చేయాల్సి వస్తే వాటిని ముందు లైట్గా వేయించేవాళ్ళు, ఆ తర్వాత పొట్టు తీసేవాళ్ళు, ఆ తర్వాత కాటిలిడన్ రెండింటినీ కలిపి ఉంచేటటువంటి ఒక చిన్న లాక్ లాగా ఉంటుంది చూసారా, ఆ తొడిమ లాంటిది, దాన్ని గిల్లేసేవాడు. ఆ తర్వాత చెరిగేవాళ్ళు, వాటన్నిటినీ ఆ తొడిమలన్నింటినీ చెరిగేసిన తర్వాత వాడేవాడు. కానీ ఈ రోజులలో వేరుశనగని డైరెక్ట్గా వాడుతున్నారు. దీంతో అందుకనే వేరుశనగలతో పల్లీలు పచ్చడి ఇలాంటివి తిన్న తర్వాత రెండో రోజు నోటిపోత రావటం, వేడి అండ్ ఇండైజెషన్ ఇలాంటివి చాలామందికి అనుభవం అవుతూనే ఉన్నాయి. ఎలర్జీలు కూడా దీనికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు 4 బాదం పప్పులు తిన్నా సరే వాటిని రాత్రంతా కూడా ఎప్పుడు నానబెట్టి తొక్కదీసి బాగా నమిలి తినండి. ఇదే విధంగా పల్లీలు కూడా అంతే. లేదంటే మీరు ఒక గుప్పెడు బాదం పప్పులు తిన్నా కానీ అది వృధా అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని నానబెట్టాలి, అలాగే తొక్కదీయాలి, బాగా నమిరి తినాలి. బాదం పప్పుల్ని నీళ్ళలో నానబెట్టడం వల్ల వాటిలో ఉండేటువంటి వేడి, ఆ జీర్ణక్రియకి ఆటంకం కలిగించేటువంటి ఇతర పదార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే నానబెట్టినటువంటి ఆ నీళ్ళను కూడా పారబోయాలి. మళ్ళీ కొంతమంది ఆ నీళ్ళు తాగుతారు, ఆ నానబెట్టిన బాదం పప్పులు తిని. అలా కాదు, ఆ నీళ్లు పారబోసేయాలి. బాదం తొక్కలో విటమిన్ ఈ ఉంటుంది నిజమే, మరి దాన్ని ఎందుకు తీసేయాలని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ తొక్క దాంట్లో ఏముంటుంది అంటే ఆ జీర్ణక్రియకి ఆటంకం కలిగించిన నైజం ఉంటుంది. కాబట్టి విటమిన్ ఈ ఉన్నప్పటికీ కూడా ఆ జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి అది యూజ్ అవ్వదు, అంటే అది అబ్జార్బ్ కావద్దు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే తొక్క తీసేయాలి. అంటే దానికోసం మీరు ఒకవేళ తిన్నారనుకోండి 50 పోషకాలు మీరు కోల్పోతారు. కాబట్టి బాదం పప్పును నానబెట్టి తొక్కదీసి తినాలని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతుంది. కుదరకపోతే కనీసం నానబెట్టైనా తినండి, తొక్క తీయలేకపోయినా కానీ. అప్పుడు అవి వేడి చేయకుండా ఉంటాయి. అలాగే వాల్నట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చియా గింజలు, గుమ్మడి గింజలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా తినే ముందు నానబెట్టడం వల్ల శరీరంలో వేడి పెరగకుండా ఉంటుంది. ఇక నూనెలో వేయించినటువంటి ఈ వేపుళ్ళు, ఇది మన వాళ్ళకి చాలా ఇష్టం, కానీ దీంతో వేడి పెరుగుతుంది. శరీరంలో వేడిని చాలా వేగంగా పెంచేటువంటి ఆహారం ఏది అని అడిగినప్పుడు ముఖ్యంగా నూనెలో బాగా వేయించినటువంటి పదార్థాలు, అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అని మనం చెప్పక తప్పదు. ఇది నిజం. ఎందుకంటే మనం సమోసాలు, కచోరీలు, చిప్స్, పకోడీలు ఇలాంటివి తిన్నప్పుడు మన శరీరంలో వేడి వెంటనే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా గురు పదార్థాలు ఇవి, అంటే బరువైనటువంటి పదార్థాలు. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరం చాలా వేడిని ఉత్పన్నం చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు గమనించే ఉంటారు, వేపుడు తిన్నప్పుడు ఎప్పుడు కూడా చల్లగా ఏదైనా తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే బాగా నేతి పదార్థాలు తిన్నప్పుడు కూడా బాగా దప్పిక వేస్తుంది. అందుకే భోజనాలు తిన్న రోజులలో చాలామందికి బాగా దప్పిక వేస్తూ ఉంటుంది బయట విందు భోజనాలు తిన్నప్పుడు. అంతేకాదు ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఆ గుండె లోపల ఉండేటువంటి ధమనులలో అడ్డంకులు తయారవచ్చు. అలాగే ఫ్యాటీ లివర్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాలేయంలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఒబేసిటీ అంటే స్థూలకాయం ఇలాంటి సమస్యలకి ఇది ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నూనెలో వేయించిన ఆహారాలని దూరంగా ఉంచండి. ఒకవేళ అప్పుడప్పుడు తినాలనుకుంటే అప్పుడు స్వచ్ఛమైనటువంటి నూనెని, గానుగ నూనెని ఉపయోగించి ఇంట్లోనే చేసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు. ఈ ఆయిల్స్ కూడా ఒక 3 రకాల ఆయిల్స్ తీసుకొని వారానికి ఒక ఆయిల్ చొప్పున మార్చి వాడుతూ ఉండాలి. బయట తినడం అనేది మానేయండి. ఎందుకంటే రెస్టారెంట్లో ఒకే నూనెని చాలాసార్లు తిరిగి వేడి చేస్తూ ఉంటారు. దీనివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే హానికరమైన కొవ్వు
కొవ్వులు అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తయారవుతాయి. అలాగే ఇంకా అక్రిలమైడ్ అని క్యాన్సర్కి కారణమైనటువంటి రసాయనం, ఇలాంటివి విడుదలయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇవి ప్రొడ్యూస్ అవుతాయి యాక్చువల్గా మళ్ళీ హీట్ చేయడం వల్ల, రీహీటెడ్ ఆయిల్స్లో. ఇవి క్యాన్సర్కి దారితీసే రిస్క్ ఉంటుంది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం కాబట్టి దృష్టిలో ఉంచుకోండి. అలాగే ఎండాకాలం అంటుందని ఎవరికైనా గుర్తుకొచ్చేది మామిడి పళ్ళు. ఒక మామిడి పండు తిన్న తర్వాత మరుసటి రోజు చాలామందికి మొటిమలు వస్తూ ఉంటాయి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మామిడి పండు వేడి చేస్తే అంటే ఎలాంటి సందేహం లేదు, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి విషయం ఇది. అయితే ఇప్పటికే ఇక చాలా పదార్థాలను మనం మానేయమంటున్నాం, మళ్ళీ మామిడి పండు కూడా మానేస్తే ఇక ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా కదా ఇది, దీన్ని ఎలా మానేస్తాం అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, పండ్లలో రారాజు మామిడి. దీంట్లో ఫోలేట్ ఉంటుంది, అంటే బి విటమిన్లో ఒకటి. అలాగే బి విటమిన్లు ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, కే ఉంటుంది. ఇలాగా అనేక అంశాలు ఈ మామిడిలో ఉంటాయి. మీకు హిమోగ్లోబిన్ అంటే రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్ళేటటువంటి అంశ తక్కువగా ఉన్నా, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నా, లేదా ఎప్పుడు కూడా నిరంతరంగా అలసటగా అనిపిస్తూ ఉన్నా మీరు తప్పకుండా ఈ మామిడి పండు తినే తీరాలి. దీంట్లో ఎలాంటి వేరే వాదం లేదు, సెకండ్ థాట్ లేదు. మరి మామిడి పండు వేడి చేస్తుంది కదా, ఎలా తినాలి అంటే కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటంటే యాజిటీస్గా మామిడి పండు అనేది పరిమితంగా తిన్నప్పుడు వేడి చేయదు. పైగా మామిడి పండుతో ఇబ్బంది ఏంటంటే చాలామంది ఆ మామిడి పండు బయట నుంచి తెస్తారు కదా, దాంట్లో ఒక రకమైనటువంటి జిగురు ఉంటుంది. ఆ జిగురు తొడిమి దగ్గర ఉంటుంది. అది తిన్నప్పుడు అది కొంతమందికి మొటిమలు కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటిది మామిడి పండు బాగా నానబెట్టి ఉప్పు నీళ్ళలో ఆ తర్వాత తినటం మంచిది. అలాగే తినటానికి కనీసం గంట ముందు మామిడి పండుని నీళ్ళలో బాగా చల్లటి నీళ్ళలో నానబెట్టాలి. ఇది ఆ వేడిని న్యూట్రలైజ్ చేసేటువంటి గుణం దీనికి ఉంటుంది. ఆ గమ్ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని తొలగించేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకేసారి ఎక్కువ మామిడి పండు తినకండి. అంటే మామిడి పళ్ళు నిస్సందేహంగా మంచి రుచికరమైనటువంటి పళ్ళ ఒకటి. కాబట్టి భోజనం తర్వాత 1 లేదా 2 మాత్రమే తినండి. ఒక పండుకి పరిమితం చేసుకోగలిగితే మంచిది. చాలామంది 2-3 తింటారు. దీంతో ఆ జీర్ణశక్తి దెబ్బతింటుంది. కాబట్టి జీర్ణశక్తికి అనుగుణంగా మీ మామిడి పండు తింటే వేడి చేయదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మామిడి పండు తిన్న తర్వాత ఒక నీళ్లతోటి కలిపినటువంటి పాలు, అంటే డైల్యూటెడ్ మిల్క్ అంటాం, సగానికి సగం నీళ్లు చేర్చినటువంటి పాలు, సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల పాలు తీసుకున్నాం అనుకోండి, 200 మిల్లీలీటర్ నీళ్ళు కలపండి. అంటే చాలా డైల్యూట్ చేసి ఆ పాలు తాగండి. ఇలా చేయడం వల్ల మామిడి పండు శరీరంలో వేడిని పెంచకుండా ఉంటుంది. కాబట్టి మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది, రోజు తినండి, నో ప్రాబ్లం. కానీ వీటిని ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తినండి. అప్పుడు మీకు మామిడి పళ్ళ వల్ల వేడి చేయకుండా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది టీ, అంటే ఈ తేనీరు. పాతకాలంలో ఎవరికైనా జలుబు దగ్గు వచ్చిందనుకోండి, కాస్త టీ చేసి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఎందుకంటే టీ శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టే జలుబు చేసినప్పుడు మనం టీ తాగుతాం. కానీ ఈ రోజుల్లో మనం జలుబుతో సంబంధం లేకుండా ఎప్పుడు టీ తాగుతూనే ఉన్నాం. చలికాలంలో తాగినట్టుగానే వేసవి కాలంలోనూ తాగుతున్నాం. అది ట్రాజడీ, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్. అందుకే టీ శరీరంలో వేడిని పెంచుతుంది. ఎక్కువగా టీ తాగేవాళ్ళు తరచుగా ఎసిడిటీ, అలాగే కడుపులో మంట, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు టీ తాగటం పూర్తిగా మానేస్తే అప్పుడు మీకు ఈ పాలిపిటేషన్, వేడి ఇలాంటివి తగ్గుతాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే టీలో కూడా ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, మళ్ళీ అవి శరీరానికి ఎంతో కొంత మంచి చేస్తాయి. కాబట్టి టీ తాగటాన్ని తగ్గించండి, పూర్తిగా ఒకవేళ మానేయలేకపోయినా. దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. మన వాళ్ళు ఏంటంటే బాగా టీ పొడి వేసి బాగా మరిగిస్తారు. అలా మరిగించకుండా ఇన్ఫ్యూజన్ తీయాలి. అంటే ఏంటంటే ఒక గుడ్డ ఫిల్టర్లో టీ పొడి పెట్టి పైనుంచి బాగా మరిగి నీళ్ళు పోయాలి, కిందకి ఫిల్టరేట్ దిగుతుంది. అలాంటి ఆ కషాయంతో ఒక టేబుల్ స్పూన్ పాలు కలుపుకొని టీ లాగా తయారు చేసుకోవాలి. అంతేగాని టీ పొడి వేసి మరిగించొద్దు. అలాగే ఉదయం టీ తాగటం కూడా మానేయండి. చాలామందికి ఉపయోగపడేటువంటి ఒక చిట్కా ఏంటంటే ఒక టీ కోసం చిన్న కప్పును ఉపయోగించండి. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద కప్పులు 5-6 తాగుతారు. అలా కాకుండా చిన్న టీ కప్పు వాడారనుకోండి, మీకు టీ తాగిన ఫీలింగ్ ఉంటుంది. 2-3 సార్లు తాగొచ్చు ఒకే కప్పు టీని. దాంతో మీకు ఆ వేడి పెరగకుండా ఉంటుంది. అంటే రోజుకి 4 పెద్ద కప్పులు తాగే కంటే కూడా 4 చిన్న కప్పులు తాగండి. అప్పుడు ఎంతో కొంత మీరు నష్టాన్ని ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఇలాగా మీకు ఎర్రకారం పొడి కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వేపుళ్ళు కానీ, మామిడి పళ్ళు, టీ ఇలాంటివన్నీ కూడా శరీరంలో వేడిని పెంచే పదార్థాలు. వీటిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తే శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది. సరే, మరి ఈ పాటికే ఉంది శరీరంలో, అప్పుడు ఏం చేయాలి అంటే శరీరంలో వేడిని తగ్గించుకునేటువంటి
కొన్ని టిప్స్ ఉన్నాయి, వీటిని మీరు పాటించవచ్చు. శరీరంలో పెరిగిపోయినటువంటి వేడిని తగ్గించుకోవాలంటే ఒకటి, పుష్కలంగా నీళ్లు తాగండి. వేసవిలో కనీసం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగండి. 8 నుంచి 10 పెద్ద గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. అలాగే మట్టి కుండలో నిల్వ ఉంచినటువంటి నీళ్ళని తాగండి. ఈ నీళ్ళకు కూడా కాస్త దంచినటువంటి ధనియాల పొడిని కలిపి, అలాగే మంచి గంధం చెక్కని అరగదీసి 1 టేబుల్ స్పూన్ కలిపి, కొన్ని రోజ్ పెటల్స్ వేసి, దీంట్లో కొన్ని 1 గుప్పెడు వట్టివేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళను కూడా వేసి, చిన్న పచ్చకర్పూరం పలికేసి ఆ కుండలో నీళ్ళు తాగారనుకోండి, మీకు ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా తీరని దప్పిక దీంతో తీరుతుంది. అదనంగా వేడి సమస్యలకి ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ఇంకా అనేక పదార్థాలు ఉన్నాయి, వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బూడిద గుమ్మడి కాయ, యాష్గార్డ్, వింటర్ మెలన్ అని కూడా అంటారు. దీన్ని వింటర్ మెలన్ అని ఎందుకు అంటారు అంటే, శరీరంలో ఇది ఒక చలికాలాన్ని సృష్టిస్తుంది, అంత ఎండ వేడిలోనైనా, అది దీని ప్రత్యేకత. కాబట్టి ఈ బూడిద గుమ్మడి చలవ చేసేటువంటి గుణాలు ఉంటాయి దీనికి. కాబట్టి చాలామంది బూడిద గుమ్మడి మీద లేనిపోని అనుమానాలు పెంచుకొని వాతం చేస్తుంది అనుకుంటుంటారు, కానీ తప్పు. దీంట్లో 96% నీళ్ళే ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. దీన్ని రసం రూపంలో తీసుకుంటే మంచిది. అంటే తొక్క తీసి ఆ ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి, అప్పుడు దాన్ని పిండితే జ్యూస్ వస్తుంది. పీచుతో కలిపి తాగొచ్చు, లేదా వడపోసుకొని రసం కూడా తాగొచ్చు. రోజు 1 గ్లాసు అల్పాహారానికి ముందు లేదా మధ్యాహ్నం పూట తాగుతూ ఉండండి. దీంట్లో ఉండేటువంటి ఫైబరు అనేక గుణాలను కలిగిస్తుంది. బూడిద గుమ్మడి రసం జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ఉదయం పూట కడుపుని శుభ్రంగా ఉంచేలాగా చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, బాగా సాత్విక ఆహారం ఇది. అంటే శరీరానికి మనసుకి మేలు చేస్తుంది. మెదడుకి ఒక సూపర్ ఫుడ్. అసలు పైన వాడితే కూడా కొంతమందికి ఆ తిక్కదనం తగ్గుతుంది. అందుకే ఒక విచిత్రమైన టెక్నిక్ ఉంది. అదేంటంటే, బాగా కొంతమంది క్రాంకీగా బిహేవ్ చేసే వాళ్ళకి, ఆఖరికి పిచ్చోళ్ళకి, ఈ బూడిద గుమ్మడిని కట్ చేసి లోపల ఉండే గుజ్జంతా తీసి టోపీలాగా పెడతారు. దీంతో ఆశ్చర్యకరంగా ఆ చిటపట్లాడటం, ఆ హైపర్ అగ్రెసివ్నెస్ ఇలాంటి కొంతమందిలో తగ్గుతూ ఉంటాయి. ఇదొక ప్రాక్టీస్ కొంతమందిలో. దక్షిణ భారతదేశంలో ఈ బూడిద గుమ్మడిని దిష్టి తగలకుండా ఇలా బయట వేలాడదీస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక సానుకూలమైన శక్తిని ఇస్తూ ఉంటుంది. బూడిద గుమ్మడికాయ మామూలుగా కిలో 30 నుంచి 40 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. అంత చీప్గా దొరికే వాటిలో ఇదొకటి. ఇది పెద్ద కాయ కొన్నారనుకోండి, ఒక వారం రోజుల పాటు దీని నుంచి రసం తీసుకొని తాగుతూ ఉండొచ్చు. అలాగే మనం చెప్పుకోవాల్సింది పుచ్చకాయ గురించి. చక్కగా ఎర్రగా రసవంతంగా ఉండేటటువంటి ఈ పుచ్చకాయ దొరికితే దీనంత రుచికరమైంది చలవ చేసేది మరొకటి ఉండదనే చెప్పాలి. కేవలం రుచికరమైంది మాత్రమే కాదు, చాలా ఆరోగ్యకరమైనది కూడా ఇది పుచ్చకాయ. కళ్ళకి, ఎముకలకి, గుండెకి మంచిది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు దీంట్లో ఉంటాయి. పెరుగు తగ్గట్టే పుచ్చకాయలో వాటర్ మిలన్ కదా, 92% నీళ్లు ఉంటాయి. ఇది శరీరంలో నీటి స్థాయిని పెంచుతుంది, తగ్గిపోవనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. పుచ్చకాయ తినడంలో చాలా విసుగు పుట్టించేటువంటి విషయం ఏంటంటే, విత్తనాలు గింజలు తీసి తినాలంటే కొంతమంది బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అమేజింగ్ విషయం ఏంటంటే, పుచ్చకాయ గింజల్లో పుచ్చకాయలో కంటే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కాబట్టి మీరు అమ్మో పుచ్చకాయ తింటే ఏమైనా అవుద్దామని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక్కసారి తిని చూడండి. అది మామూలుగా మీకు ఇతర పళ్ళతో పాటు గింజలు తింటే ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది మీకు. ఏమాత్రం చేదు కానీ ఇలాంటివి కూడా ఉండవు ఈ పుచ్చకాయ గింజల్లో. పుచ్చకాయ గింజలు మామూలుగా మార్కెట్లో మీరు కొనుక్కోవాలంటే కిలో 1000 రూపాయలు ఉంటాయి. కాబట్టి అంత పుచ్చకాయల్లో ఉండే ఆ గింజలు మీకు పుచ్చకాయతో పాటు ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి వాటిని ఆ గుజ్జుతో పాటు నమిలి తినేయండి. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది ఎలాంటి హాని చేయకపోగా అన్ని మంచి చేస్తుంది. పైగా దీని రుచి ఇనట్టుగా ఉంటుంది. అంటే గింజలు వేరేగా చేదుగా ఉండవు. కాబట్టి ఈ పుచ్చకాయ గింజల్ని పుచ్చకాయతో పాటు తినండి. మీకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాకండి. ఎంతే ఒకవేళ తాగారనుకోండి దగ్గు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్రగా రసవంతంగా ఉండేటువంటి పుచ్చకాయని ఎంచుకోండి. దీనికి ప్రాథమికంగా ఏం చేస్తారంటే, ఆ భూమి పైన ఆనుకొని ఉండేటువంటి భాగం అంటే ఫీల్డ్ స్పాట్ పసుపు రంగులో ఉందో లేదో చూసుకోనండి. ఇంకోటి ఏంటంటే, ఆ పుచ్చకాయని తట్టినప్పుడు ఇలాగా బోలుగా శబ్దం రావాలి, అప్పుడు అది మంచిది అని అర్థం. తర్వాత చెప్పుకోవాల్సింది కొబ్బరి నీళ్ళ గురించి. కోకోనట్ వాటర్, లేత కొబ్బరి బోండాలో ఉండేటువంటి నీళ్లు 96% నీళ్ళే ఉంటాయి. అయితే దీంట్లో శరీరంలో వేడిని తగ్గించేటటువంటి ఎలక్ట్రోలైట్స్ బోల్డ్ అని ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రోలైట్స్. ఇవి దాదాపు గ్లూకోజ్ అంటే సెలైన్ ఎక్కిస్తే అంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ ఈ కొబ్బరి నీళ్ళతో వస్తుంది. యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అంటే కణాలు దెబ్బతినకుండా కాపాడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయి. మెయిన్గా వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్ తగిలినా, కాళ్ళు చేతుల్లో మంటలు వస్తూ ఉన్నా, ఎసిడిటీ సమస్య ఉన్నా, మార్కెట్లో దొరికేటటువంటి రసాయనాలతో నిండినటువంటి శీతల పానీయాల కంటే, కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్ళు అనేది చాలా చాలా ఉత్తమం. తాజా కొబ్బరి బోండం నీళ్ళని మీరు తీసుకోండి. కొంతమంది ఆ నీళ్ళని కొట్టి సీసాల్లో పోసి మళ్ళీ ఫ్రీజ్ చేసి
ఇస్తూ ఉంటారు. బయట కూడా కోకోనట్ వాటర్ కూడా ఆఖరికి మార్కెట్ చేస్తున్నారు కమర్షియల్గా. అలాంటివి కాదు, అప్పటికప్పుడు కొట్టించుకొని తాగండి. లేత కొబ్బరి, ఆ నీళ్ళతో పాటు ఆ లేత కొబ్బరి కూడా తినండి. అక్కడ మీకు ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగే కొబ్బరి బొండాలు 60 రూపాయలు. అదే మీకు ఏ థమ్స్అప్ బాటిల్ అనుకోండి 10 రూపాయలకి వస్తుంది. చాలామంది కంపేర్ చేసుకొని 10 రూపాయలు కొనుక్కుంటుంటారు. కానీ ఈ 60 రూపాయలతోటి కొనుక్కున్నటువంటి కొబ్బరి నీళ్ళు తాలూకు ఆరోగ్య ప్రయోజనాలన్నీ నీకు థమ్స్అప్ లాంటి వాటిలో ఏముండవు, రంగు నీళ్ళే కదా. పైగా అదంతా ఒక స్ట్రాంగ్ కెమికల్ కాబట్టి ఇబ్బంది. దాంతో కొబ్బరి నీళ్ళు తాగండి. మూత్రపిండాలలో రాళ్ళను కరిగిస్తుంది. తప్పనిసరిగా ఈ కొబ్బరి నీళ్ళని మీరు తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగుతుంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరగటమే కాదు, ఇది అనేక రకాలుగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా ఇది రుజువైంది. ఇది తెలుసుకుంటే మీరు ధన్యోస్మి అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎండాకాలం దొరికేది చెరుకు రసం. శరీరంలో వేడి పెరిగినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే లివర్. చెరుకు రసం కాలేయానికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అందుకే ఫ్యాటీ లివర్ ఉన్నా, ముఖం పైన మంగు మచ్చలున్నా, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా, కామెర్లున్నా, ఇలాంటి సమస్యలకు ఈ చెరుకు రసం అనేది ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. చెరుకు రసం సహజంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే సరిపడని ఆహారం ఏదైనా తింటే ఇన్ఫ్లమేషన్ వస్తుంటుంది చూసారా, దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి ప్రకృతి రాసిన ప్రిస్క్రిప్షన్ ఈ చెరుకు రసం అని చెప్పొచ్చు. ఇది ఒక చక్కటి శీతల పానీయం. నిమ్మరసం, పుదీనా కలిపినటువంటి ఈ చెరుకు రసం మీరు తీసుకున్నారనుకోండి, వేడి సమస్యలకి ఇది ఒక అద్భుతమైన ఆహారం వస్తుందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే గోంద్ కతీరా అని, ఇది ఒక గమ్ ట్రాగా కాంత్ అంటారు. ఈ ఆహారం కూడా వేడిని తగ్గిస్తుంది. ఇదేంటంటే తగ్గించడానికి దీంట్లో అన్నిటికంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది గోంద్ అంటే ఏంటంటే గమ్ అని, కతీరా అనేది ట్రాగాకాంత్ గమ్ అంటారు దీన్ని. ఇది మామూలు కిరాణీ కొట్లలో వీటిల్లో సులభంగా దొరుకుతుంది, పచారీ కొట్లలో. 4 లేదా 5 గోంద్ కతీరా మొక్కల్ని నీళ్ళలో నానబెట్టారనుకోండి, 1-2 గంటల్లోనే బాగా ఉబ్బుతుంది అది. అప్పుడు దానికి కాస్త నిమ్మనీరు కలుపుకొని తీసుకుంటే శరీరాన్ని వెంటనే చల్లబరుస్తుంది. దీనికి అంటే ఒక నిమ్మకాయ రసానికి 1 టీ స్పూన్ గోంద్ కతీరా కలిపితే ఆ రెండింటి ప్రభావం కలిపి మీకు వెంటనే స్పాట్లో రిజల్ట్ తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు దీనికి కొంచెం పుదీనా రసం ఇలాంటివి కూడా కలుపుకొని తీసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. గోంద్ కతీరా వడదెబ్బ నుంచి రక్షించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధం. ఇది ఎంత చలవ చేస్తుందంటే చలికాలంలో దీన్ని వాడకూడదని సలహా ఇచ్చేంతగా చలవ చేస్తుంది, అంత గొప్పది ఇది. దీని ప్రయోజనాలు ఎంతటితో ఆగో. రోజు 1 టీ స్పూన్ గోంద్ కతీరాని తీసుకుంటూ ఉంటే శరీరం చల్లగా ఉండటమే కాదు, లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, శారీరకంగా బలం పెరుగుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది. షర్బత్ లాంటి పానీయాలకి దీన్ని కలుపుకొని కూడా తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పాలతో కూడా కలిపి గోంద్ కతీరాని తీసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉంటుంది. దాదాపు రుచి లేకుండా రుచిపరంగా మనం ఏంటంటే ఏ ఇనట్ అంటే మరీ చేదుగా కాకుండా, మరీ కషాయ రసం కాకుండా రసాలతోటి ఇది ఉంటుంది. అంటే దాదాపు రుచి లేనట్టుగా ఇది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా గోంద్ కతీరాని తీసుకోవచ్చు. 100 గ్రాముల గోంద్ కతీరా ప్యాకెట్ కేవలం 30 రూపాయలకే మీకు దొరుకుతుంది. కాబట్టి ఇంత తక్కువ ధరలో ఇన్ని ప్రయోజనాలు ఉండేటువంటి అద్భుతమైన పదార్థాన్ని మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు చెప్పే తీరాలి. శరీరంలో అధిక వేడి అనేది స్వయంగా మనకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక ఆరోగ్య సమస్య. మీ ఆహారంలో ఏదో తప్పు జరుగుతుందని తెలిపేటటువంటి ఒక హెచ్చరిక గంటగా దీన్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వేడిని పెంచేటువంటి ఈ ఆహారాలని, డ్రై ఫ్రూట్స్ని, వీటిని మీరు గుర్తుంచుకొని వీటిని మీరు యథోచితంగా వాడుకుంటూ ఉంటే వేడి లక్షణాలు వాటంతటికవే తగ్గటం మీరు గమనిస్తారు. శరీరం పంపేటటువంటి ఈ సూక్ష్మమైనటువంటి సంకేతాలని మీరు ఎప్పుడు వినాలి, ఆలకించాలి. ప్రకృతి ప్రసాదించినటువంటి అమృతాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వీటిని మీరు ఆహార ఔషధాల కింద తీసుకుంటూ ఉండాలి. ఆహారమే ఔషధంగా మార్చుకొని ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఎందుకంటే సమతుల్యత అనేది ఆరోగ్య రహస్యం. ఆనందమైనటువంటి జీవితానికి ఈ సమతుల్యత అనేది ఒక తొలి మెట్టు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.